సత్యవంతుడు, పరిశుద్ధుడు, అబద్ధమాడ నేరని దేవుడు. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. అలాంటి దేవుడు వదిలేస్తాడా? కానీ భక్తునికి అనుభూతి కలిగింది. ఈ మధ్య ఏంటో పోరాటంలో కొంచెం నేను వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ఒకప్పటిలాగా అవలీలగా ఖడ్గము తిప్పలేకపోతున్నా. శత్రువులు నన్ను చూడగానే పారిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా జరగడం లేదు. యుద్ధం కొంచెం కష్టతరం అయిపోతుంది. కొంచెం కష్టమవుతుంది యుద్ధం. దేవా, అనుకున్న విజయాలు రావడం లేదు. శత్రువులు చెలరేగిపోతున్నారు. నీ కార్యాలు ఆగిపోతున్నాయి. దుష్టుని కార్యాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మేము యుద్ధం చేస్తున్నాము, అలసిపోతున్నాము, నెత్తురు చిందిస్తున్నాము, కార్యాలేమో జరగడం లేదు. ఎందుకో ఈ మధ్య మాతో సైన్యముతో ఇశ్రాయేలు సైన్యములతో నువ్వు బయలుదేరటం మానేశావు కదా, ఆ డిఫరెన్స్ మాకు కనబడుతుంది అంటున్నాడు. ప్రియమిత్రులారా, నేను ఒక విషయం మీకు విన్నవించి ముగించేస్తాను. మనం ఎంత భక్తులమైనా, ఎంత పరిశుద్ధత కలిగి జీవించినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత యథార్థంగా బ్రతికినా, ఎంత నిస్వార్థముగా మనము బ్రతికినా, ఇంకా ఏమి దిద్దుకోవాలో, ఏమి ఒప్పుకోవాలో మనలో మనకు అర్థము కానంతగా పరిశుద్ధతలో, నీతి న్యాయాలతో మనం బ్రతికినప్పటికీ కూడా కొన్నిసార్లు యుద్ధంలో మనకు విజయం అనేది దూరం అయిపోతుంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిస్టరీస్ ఇన్ ద బైబిల్ అండ్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇది అతి గొప్ప మర్మం. దావీదు వంటి శ్రేష్ఠ భక్తులు, ఇర్మియా వంటి శ్రేష్ఠ భక్తులు, యోబు వంటి శ్రేష్ఠ భక్తులు దేవుణ్ణి అడిగారు నోరు తెరిచి, ఎందుకయ్యా మమ్మల్ని వదిలేశావు, ఎందుకు ఇలా చేశావు, నువ్వు మారిపోయావు ఏంటి అని అడిగారు. ఒకవేళ నీవు కూడా అలాగ అనుకుంటూ ఉంటే అది నీ తప్పు కాదు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నా ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నన్ను వదిలేశాడేమో ఈ మధ్య. నా ప్రార్థనలకు జవాబులు రావడం లేదు, నా సమస్యలు పరిష్కారం కావడం లేదు, పరిస్థితులు మారడం లేదు. ఎంత ప్రార్థన చేసినా, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. నా బ్రతుకు ఇంకా పరిష్కారం లేని దిశగా వెళ్ళిపోతూ ఉంది. అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా లేదా? నేను విన్న వాగ్దానాలన్నీ అబద్ధమా? నిజమని నమ్మడానికి ఎక్కడ ఆధారం ఉంది? నా భక్తి జీవితంలో, నా ప్రార్థనా జీవితంలో, ఆత్మీయ యాత్రలో ఎక్కడ నేను తప్పు చేశాను? నా ఆధ్యాత్మిక యానంలో ఎక్కడ తప్పటడుగు చేశాను? సరే, నేను ఒకటో రెండో తప్పటడుగులు వేసానేమో, తెలుసో తెలియక తప్పు చేశానేమో. ఇప్పుడు మరి కోటీశ్వరులైన వాళ్ళు, ఉన్నతముగా హెచ్చింపబడుతున్న వాళ్ళందరూ లోపము లేని వారేనా? లోపము లేని మానవుడే లేడంటున్నాడుగా. ఎన్నో లోపములు ఉన్నటువంటి కొంతమందిని మాత్రం దేవుడు హెచ్చించి ఆశీర్వదించి, ఒకటో రెండో లోపాలు నాలో ఉన్నాయని నెపం చూపి, సాకు చూపి ఆశీర్వాదాలు నాకు దూరం చేయడం భావ్యమా? ఇది న్యాయమా? ఇది ధర్మసమ్మతమా? దేవుడు నా పట్ల న్యాయంగా ప్రవర్తిస్తున్నాడా? ఏమిటి? ఏం జరుగుతుంది? మేమైతే యుద్ధానికి బయలుదేరుతున్నాం. ఎందుకు బయలుదేరుతున్నామంటే దేవుడు మాట ఇచ్చాడు. ఆ కింద చూడండి, దేవుని మాట స్వతంత్రించుకొని యుద్ధానికి వెళుతున్నాడు. 7వ వచనం, 108వ కీర్తన 7వ వచనం. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. ఎంత పెద్ద మాట! నా తోడు. ఎందుకంటే దేవుడు మళ్ళీ మా అమ్మ తోడు, మా నాయన తోడు అని అనలేడుగా. ఇంకెవరు లేరు కదా, ఆయనకంటే పై వాళ్ళు ఎవరు లేరు కదా. కనుక నా తోడే, నా పరిశుద్ధత తోడని మాట ఇచ్చాడు. ఆ మాట స్వతంత్రించుకొని నేను ఎఫ్రాయిము నాది,
గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాను అంటూ నేను యుద్ధానికి బయలుదేరితే ఎదోము మీద చెప్పు విసిరేస్తాను అని అతిశయంతో ప్రకటిస్తే పరిస్థితులు తిరగబడ్డాయేంటి? అనుకున్నంత ఈజీగా జయం రావడం లేదేంటి? దేవుడు నన్ను యుద్ధరంగంలోకి నడిపించి ఇలా వదిలేస్తాడా? దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఎవరా దేవుడు? నాకు మాట ఇచ్చిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. తన పరిశుద్ధత తోడని మాట ఇచ్చాడు. అతి పరిశుద్ధుడైన దేవుడు, లోపము లేని దేవుడు, న్యాయము తప్పని దేవుడు, మాట తప్పని దేవుడు. పద నా కుమారుడా దావీదు, యుద్ధానికి బయలుదేరు అని నేను నీకు తోడుగా ఉంటానని, ఈ రాజ్యములన్నీ కూడా నీ ఆధిపత్యం కిందకు వస్తాయి. మోయాబు, ఫిలిష్తియా ఏవి నీ ముందు ఆగవు అని చెప్పి వాగ్దానము దేవుడు చేశాడు కనుక నేను బయలుదేరాను. కథ అడ్డం తిరిగిందేంటి? యుద్ధరంగంలోకి నన్ను పంపించి నా వెంట రాకుండా, నాకు సహాయం చేయకుండా దేవుడు వదిలేశాడా నన్ను? ఎందుకు? అప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఆ మాటను కానీ వెంటనే ఆ తరువాయి వచనము 12వ వచనములో మనుషుల సహాయము వ్యర్థము అన్నాడు. ఆ భావ ప్రకటన వరుస క్రమం చూడండి. ముందంతా స్తుతించేవాడు, ఆరాధకుడు, దేవుని మీద నమ్మకం ఉన్నవాడు, దేవుని వాగ్దానం పొందినవాడు, దేవుని మీద ఆధారపడి యుద్ధానికి బయలుదేరినవాడు. అది పని జరగడం లేదేంటి అనే నిరాశలో పడిపోయినవాడు, దిగ్భ్రాంతి చెందినాడు, దిక్కులు తారుమారైపోయినాయి. నా దేవుడు నన్ను యుద్ధరంగానికి పంపించి నా చెయ్యి వదిలేసాడేమిటి? ఇప్పుడు ఎటెళ్ళాలి? నాకెవరు సహాయకులు ఉన్నారు? యుద్ధంలో నేను అవమానం పాలైపోతానా అనుకున్నప్పుడు ఒక్క శోధన కలిగింది. ఎవరైనా ఒక గొప్ప రాజుగారి సహాయం అర్థించరాదు? అనేక మంది ఉన్నారుగా ఇరుగు పొరుగు రాజులు. ఎవరినో ఒకరిని కొంచెం సహాయం చేయమన్నాడు. యుద్ధరంగంలో వాళ్ళు నీకు సహాయం చేస్తారు, సంధి చేసుకో అని ఒక శోధన కలిగింది దావీదు మహారాజుకు, కీర్తనకారుడికి. వెంటనే తనకొచ్చిన ఆ తప్పుడు తలంపు విషయములో దావీదు మారు మనస్సు పొందాడు. దాన్ని అంగీకరించలేదు. నా దేవుడే నాకు సహాయం రానప్పుడు, దేవుడిచ్చిన మాటే నెరవేరనప్పుడు మనుషులు నన్ను ఉద్ధరిస్తారా? నాకు సహాయం చేస్తారా? దేవుని కృపే నా మీద నుండి తొలగిపోయినప్పుడు ఎంత బలమైన రాజును నేను సహాయంగా అండగా తెచ్చుకున్నా నా శత్రువు మమ్మల్ని ఇద్దరిని కలిపి తరిమి కొడతాడు. దేవుడు ఉండాలి మనతో, కానీ మనుషులను మనం సహాయం అర్థించి ప్రయోజనం ఏమిటి అని దైవ చిత్తానుసారమైన మనస్సు కలిగిన దావీదు ఒక తీర్మానానికి వచ్చాడు. క్షణములోనే చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ యుద్ధంలో జయం రావడం లేదు. ఒకవేళ మనుషులను ఎవరినైనా సహాయము నాకు తోడుగా అండగా రమ్మని అర్థిద్దామా, సహాయం అడుగుదామా అని ఒక బలహీనమైన ఒక తలం వచ్చింది. అందుకే ఇమ్మీడియట్గా నువ్వు మా సేనలతో కూడా బయలుదేరడం మాని ఉన్నావు కదా అని ఇమ్మీడియట్గా నెక్స్ట్ బ్రెత్లో ఏమన్నాడంటే మనుషుల సహాయం వ్యర్థం. మనుషుల సహాయం వ్యర్థమా కాదా అని ఎవరు అడిగారు నిన్ను? దేవుడు నీతో బయలుదేరడం మానేసాడు అన్నావు. మేము అన్నామా మనుషులను సహాయం అడగమని? దేవుడు మాతో రావడం లేదు కనుక మనుషుల సహాయం అర్థిస్తాను అనాలి. దేవుడు మాతో రావడం లేదు యుద్ధానికి కనుక
మనుషుల సహాయం వ్యర్థం అంటావేంటి? ఎవరు అడిగారు? అసలు ప్రస్తావన ఎవరు తెచ్చారు? మనుషుల సహాయం. మనుషుల సహాయం పొందితే మంచిది అని సజెషన్ ఎవరిచ్చారు? అంతరంగములోనే కలిగింది ఆ తలం. బహుశా సాతాను పుట్టించాడు. ఇలాగో ఇతర రాజులు, దావీదు తర్వాత యెహోషాపాతు ఆహాబుతో స్నేహం చేశాడు. నువ్వు భక్తిహీనులతో స్నేహం చేసావు, 1000 మంది తివి. అనేక మంది అన్యరాజులను సహాయం అడిగిన వారు ఉన్నారు. దేవుని వద్ద విచారణ చేయకుండా వైద్యులను పట్టుకున్న వారు ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మనలో ప్రతి ఒక్కరికి కూడా ఈ శోధన వస్తుంది. అనుకున్నట్లు పనులు జరగడం లేదు కదా, ఎవరైనా ఒక మనిషిని ఆశ్రయిద్దాం. ఒక మినిస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, లేకపోతే దేశాన్ని వెళ్ళి అధికారుల దగ్గరికి వెళదాం, ఒక పెద్ద ధనవంతుడి దగ్గరికి వెళదాం. ఒకవేళ వాళ్ళ ద్వారా దేవుడు సహాయం చేస్తాడేమో. ఎందుకంటే మరి దేవుడు సహాయం చేస్తానన్నాడు. 10 ఏళ్ళు గడిచిన, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇంకెప్పుడు సహాయం చేస్తాడు? ఎవరో ఒకళ్ళని ఆశ్రయించి పని అయితే గడుపుకోవాలి కదా, మన బాధ్యతలన్నీ కూడా నెరవేర్చాలి కదా, మనల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా గట్టెక్కించాలి కదా. దేవుడు దీవించాడేమో వాళ్ళందరినీ, అట్లాంటి వాళ్ళని మనం సహాయం అడుగుదాం అనే ఒక తలంపు మనందరికీ వస్తుంది. దావీదుకు కూడా వచ్చింది. కానీ దావీదు అన్నాడు, ఆ తలంపు రావడమే ఆలస్యం. వెంటనే ఏమన్నాడంటే, నో 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 నో, మనుష్యుల సహాయము వ్యర్థము, కేవలము వ్యర్థం. మనుషులు ఏం సహాయం చేస్తారు? దేవుని కృపే నా మీద నుండి తప్పిపోయినప్పుడు మనుషులు ఏం సహాయం చేస్తారు? మనుషులు నాకు సహాయం చేసినా చేయకపోయినా దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము. దేవునికి మహిమ కలుగునుగాక. 13వ వచనం, ఆఖరి వచనం, 108వ కీర్తన 13th verse. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. యుద్ధరంగంలో ఉన్న దేవుని బిడ్డలందరికీ ఈ శోధన వస్తుంది. ఎంతో ప్రయాసపడతాం, ఎంతో పోరాటం చేస్తాం, నిస్వార్థంగా ప్రార్థనలు చేస్తాం, దేవుని వాగ్దానాలు పొందుతాం. ఆ తర్వాత డైరెక్ట్గా మనం ఫీల్డ్లోకి దిగేసరికి పనులన్నీ ఆగిపోయినట్టు, మనం యుద్ధంలో ఓడిపోతున్నామేమో అన్న పరిస్థితులు సంభవిస్తాయి ప్రియులారా. ఎందుకంటే అది దేవుడు నీకు పెట్టిన పరీక్ష. ద బిగ్గెస్ట్ టెస్ట్ ఫర్ యువర్ ఫెయిత్. ఆ పరీక్షను గెలవాలి. ఇది అసలైన పరీక్ష. దేవుడు నీకు సహాయము చేయటం లేదేమో అని అనుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినా సరే నీవు ఇంకా దేవుని మీదనే ఆధారపడాలి. సహాయం చెయ్యి నాయనా, నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యాలి. నువ్వు చేసినా చేయకపోయినా, ఎప్పుడు చేసినా, తొందరగా సహాయం చేసినా, ఆలస్యంగా సహాయం చేసినా, నేనైతే నీ మీదనే ఆధారపడి ఉంటాను. నిన్ను విడిచి ఇంకొకరిని ఆశ్రయించే ప్రసక్తి లేనే లేదు. నేను ఇలా చచ్చిపోయినా పర్లేదు, నా పని నాశనం అయిపోయినా పర్వాలేదు, నిన్ను వదిలి మాత్రం ఇంకొకరిని ఆశ్రయించడం నేను చెయ్యను అని స్థిర తీర్మానం ఎవరు తీసుకొని దేవుని సన్నిధిలో నిబ్బరముగా నిలబడతారో వాళ్ళు శూర కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడు నీ చేత శూర కార్యాలు చేయకముందు ఈ గొప్ప పరీక్షను నీకు పెడతాడు ఆయన. ఈ పరీక్షను గెలవాలి. ఇది విశ్వాస పరీక్ష. ఈ విశ్వాస పరీక్ష
నీకు పెట్టిన తర్వాత, నువ్వు గెలిచిన తర్వాత నువ్వు ఏం కార్యాలు చేస్తావంటే శూర కార్యాలు జరిగిస్తావు. ఏం కార్యాలు? శూర కార్యాలు. శూర కార్యాలు అంటే ఏమిటో తెలుసా? శూరుడు చేసే కార్యాలు. శూరుడు చేసే కార్యాలంటే మరి శూరుడు అంటే ఎవరు? యుద్ధశూరుడే యెహోవా. యుద్ధశూరుడే యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన తలపెట్టిన కార్యాలు నీవు చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగూ బల పరాక్రమములతో నువ్వు విక్రమ క్రియలు చేస్తావు, గొప్ప కార్యాలు చేస్తావు. కానీ వాస్తవానికి విశ్వంలోకెల్లా మహాశూరుడైన ఆ దేవాది దేవుడు తలపెట్టిన కార్యాలు భూమి మీద నువ్వు చేస్తావు. దానికి బలము కావాలి, పరాక్రమం కావాలి, జ్ఞానం కావాలి, వివేకం కావాలి, సమయస్ఫూర్తి కావాలి, సమయోచిత జ్ఞానము కావాలి, దేవుని చిత్తాన్ని గూర్చిన గ్రహింపు కావాలి. ఏం చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో తెలుసుకొని స్థిత ప్రజ్ఞత కావాలి. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఎదురైనా చెక్కు చెదరకుండా నిలబడగలిగిన సియోను కొండ లాంటి స్థిరత్వం కావాలి. అప్పుడు మనము ఆ వీరాధి వీరుడైన యెహోవా దేవుడు తలపెట్టిన శూర కార్యాలు మన ద్వారా జరగడం మనం చూస్తాం. దేవుని గొప్ప కార్యాలు, శూర కార్యాలు, పరాక్రమ కార్యాలు మన ద్వారా జరగాలంటే ఈ విశ్వాస పరీక్ష మనం నెగ్గాలి. సంస్కరణవాదులందరూ కూడా వినండి. ఇంకెప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, ఇంకెప్పుడు ఆయన మనకు తోడుగా ఉండటం లేదే, మన శత్రువులే బాగుంటున్నారు, మనమేమి ఎదగలేకపోయాం అని ఇలాంటి బలహీనమైన తలంపులు అనేక మందిలో ఉన్నాయి. వాటిని ఈ రాత్రే యేసు రక్తం ద్వారా కొట్టిపాడు వేద్దాం, రద్దు చేసేద్దాం. ఆయన మన సేనలతో మానివేసినట్లు, బయలుదేరడం మానేసినట్లుగా ఒక పరిస్థితి మనకు కనిపించేటట్లుగా సృష్టిస్తాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇతడు నన్ను ఆశ్రయిస్తాడా లేదా, నేను వదిలేశానేమో అని అనుమానం వచ్చినప్పుడు కూడా ఈమె నన్ను ఇంకా ఆశ్రయించి నన్నే నమ్ముకొని ఎదురు చూస్తుందా లేదా, నేను వదిలేశానని అనుకునే పరిస్థితులు వచ్చినా సరే వీళ్ళు ఈ లోకంలోని ఇతర వ్యక్తులను ఆశ్రయించకుండా ఉంటారా లేదా, నా మీదనే ఆధారపడి ఈ లోకస్తులను, ఈ లోకంలో బలమైన వ్యక్తులు, శక్తులు వాటిని ఆశ్రయించకుండా నా కృప మీదనే ఆధారపడి ఎదురు చూస్తూ ఉంటారా లేదా, లేకపోతే ఇంకొక సోర్స్ వెతుక్కుంటారా అని దేవుడు పరీక్షించడానికి ఈ పరిస్థితి తీసుకొస్తాడు. వాస్తవానికి నేను ఆయన వదిలిపెట్టలేదు, నీకు అలాంటి భ్రమ కలిగించాడు. నేను వదిలేసినట్లు నీకు భ్రమ కలిగించాడు, ఆ ఫీలింగ్ ఆయన కలిగించాడు. ఎలాగా అంటే చాలా రోజుల పాటు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకపోవడం, నీ మీద ఉన్న ఉల్లాస వస్త్రాన్ని తీసేయడం, కొంచెం నీలోని అహంభావాన్ని విరగొట్టడానికి కొన్ని విషయాల్లో ఓటమి పాలు చేయడం, ఇలాగ కొన్ని పరిస్థితులు నీకు రప్పించి, ఎందుకో దేవుడు నా పట్ల ఈ మధ్య అంత స్నేహంగా లేడు, నన్ను వదిలేశాడేమో అని నువ్వు అనుకునే పరిస్థితులు ఆయన తీసుకొస్తాడు. నిజానికి వదలడు, అంతకుముందు కంటే గట్టిగా పట్టుకొని ఉంటాడు నీ చెయ్యి, గట్టిగా పట్టుకుంటాడు, వదలడు. నీవు మాత్రం చేయాల్సింది ఏంటంటే, అలా దేవుడే నన్ను వదిలేశాడని అనిపించిన పరిస్థితిలో కూడా మనుషుల సహాయము వ్యర్థము అనే ఆ కన్విక్షన్, ఆ స్థిరమైన అభిప్రాయంలోని ఉండాలి, అక్కడే నిలబడి ఉండాలి. మనుషులను మేము ఆశ్రయిస్తాము, ఏ మనిషిని నమ్ముకుంటాం, అంత వ్యర్థం కదా. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారే కదా, వాళ్ళందరూ బలహీనులు, మంటివారే కదా. నా దేవుడే నాకు సహాయం చేస్తాడు.
ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే ఇంకా కొన్ని రోజులు అయ్యాక నా దేవుడు తప్పక దిగి వస్తాడు, లేకపోతే ఇలాగే చచ్చిపోతాను, కానీ మనిషిని మాత్రం ఆశ్రయించను అనే ఒక స్థిర తీర్మానం మనం కలిగి ఉండి ప్రార్థనలో పట్టుదలతో మనం ప్రభువును వేడుకుంటూ బతిమాలుకుంటూ దేవుడు అప్పగించిన పనుల్లో సిన్సియర్ ఎఫర్ట్, యథార్థంగా చిత్తశుద్ధితో మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే మన ద్వారా శూర కార్యాలు జరుగుతాయి. శూరులు చేయగలిగిన కార్యాలు మన ద్వారా జరుగుతాయి. యుద్ధశూరుడు యేసు తలపెట్టిన కార్యాలు మన ద్వారా జరుగుతాయి. ఇవాళ మనం విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నాం, కఠినమైన విశ్వాస పరీక్ష. ఒక గొప్ప ఆశీర్వాదాన్ని విడుదల చేయకముందు గొప్ప పరీక్ష తప్పకుండా ఉంటుంది.